హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం గల్ఫ్లో లోకల్ జాబ్ స్కిల్బీ జాబ్ చూద్దామండి. ఫస్ట్ యూఏఈ విషయానికి వెళ్తే పర్చేస్ ఎగ్జిక్యూటివ్ కావాలంటండి, అవుట్డోర్ సేల్స్ మెన్స్ కావాలంట, మిషన్ ఆపరేటర్స్, గ్రాఫిక్ డిజైన్స్ కావాలంటండి, ఎగ్జిక్యూటివ్ ఫర్నిచర్ కార్పెంటర్స్, సేల్స్ మెన్ చాలా ఉన్నాయండి. సో ఇందులో కొన్ని డైరెక్ట్ కంపెనీస్ ఉంటాయి, చూసుకోండి యూఏలో ఉన్నవాళ్ళు. సో తర్వాత అండి ఖతర్ విషయానికి వెళ్తే నర్సెస్ కావాలంటండి. ఖతర్లో ఎవరు నర్సెస్ ఉంటే ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఇంజనీర్స్, సివిల్ ఇన్స్పెక్టర్స్, నెక్స్ట్ మెకానికల్ సూపర్వైజర్స్, స్టోర్ కీపర్స్, హౌస్ కీపింగ్ జాబ్స్ కూడా ఉన్నాయంటండి, చూసుకోండి. ఓకే. తర్వాత నెక్స్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే డైరెక్ట్ కంపెనీ జాబ్స్ అంట. నెక్స్ట్ టెక్నికల్ ఇండస్ట్రీ సర్వీసెస్లో జాబ్స్ ఉన్నాయంటండి. సేల్స్ ఇంజనీర్స్ మెకానికల్ అంటండి. సో ప్రింటింగ్ ఇన్స్పెక్టర్ కావాలంట. నెక్స్ట్ డ్రైవర్స్ కావాలంటండి. లాజిస్టిక్ హెడ్ కోఆర్డినేటర్ కావాలంట. సో ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, నేను చెప్పని జాబ్ చాలా ఉన్నాయి. సో చూసుకోండి మీరు. ఓకే. ఈరోజు 13వ తారీఖు 8వ నెల 2020. ఈరోజు గోపి గారు బర్త్డే. హ్యాపీ బర్త్డే గోపి గారు. నెక్స్ట్ కోమటి సూర్యబాబు అండ్ రామలక్ష్మణ్ గారు మ్యారేజ్ డే ఏంటండి. హ్యాపీ మ్యారేజ్ డే ఇద్దరికి. ఫస్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే నేను చెప్పాను కదండి, ఒక అబ్బాయికి డ్రైవర్ జాబ్ లేక ఇబ్బంది పడుతుందని చెప్పి చాలా మంది మిత్రులు కామెంట్ అయ్యారు. చూడండి ఎంతమంది నెంబర్లు పెట్టారు. సో బ్రదర్, మీకు జాబ్ లేదని బాధపడ్డారు కదా, చూడండి ఎంతమంది మిత్రులు మనకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ నెంబర్లో ఏదో నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మీరు జాబ్ సంపాదించుకోండి. ఓకే. నెక్స్ట్ అండి, కింగ్ సల్మాన్ గారు రిటర్న్ వచ్చేసారండి. సో ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ 24 అవర్స్లో 67,676 మందికి టెస్టులు చేశారండి సౌదీలో. ఓకే. అంటే ఒక్క రోజులో ఇన్ని వేల మందికి టెస్టులు చేశారండి సౌదీలో. సో నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న, జాగ్రత్తగా ఉండండి, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న ఎక్స్పర్ట్ ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టర్మినేట్ చేసేశారు. సో ఎందుకంటేనండి, వీళ్ళ ప్లేసుల్లో మేబీ స్వదేశం చేసే క్రమంలో లోకల్ వాళ్ళని ఈ ప్రిన్సిపాల్స్ కింద మేబీ జాయిన్ చేసే అవకాశం ఉందండి. నెక్స్ట్ అండి, వ్యాక్సిన్ ట్రయల్స్ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ సౌదీలో చేస్తున్న ట్రయల్స్ మంచి ఫలితాలు ఇచ్చాయంటండి. థర్డ్ పేజ్ కూడా ఈ ఫలితాలు ఆశాభావం బాగా వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. సో నెక్స్ట్ ఇదండి సౌదీ సంగతి. ఓకే. సౌదీలో కేసులు 1,482 కేసులు అండి. రికవరీస్ 3,124 రికవరీస్, 34 మరణాలు సంభవించాయి సౌదీలో. ఓకే. మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే ఒక మిత్రులు కామెంట్ పెట్టారు, చూడండి, స్కూల్స్లో నర్స్ జాబ్ ఏదో ఉందని చెప్పి కామెంట్ పెట్టారండి. ఎవరన్నా అసలు ట్రై చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మిత్రులు కామెంట్ పెట్టారు, దుబాయ్ టు విజయవాడకి ఫ్లైట్ ఉందంటండి 17వ తారీఖున. జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం 17వ తారీఖున ఫ్లైట్ ఉందని ట్రై చేసుకోండి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే. నెక్స్ట్ అండి, హితియాద్ ఎయిర్లైన్స్ PCR టెస్ట్ సర్టిఫికేట్ మ్యాండటరీ చేసిందండి. ఆ ఎయిర్లైన్స్లో రావాలి అనుకుంటే ఎవరైనా, సో మస్ట్ అండ్ షుడ్గా PCR సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ అండి, హిజ్రీ న్యూ ఇయర్ హాలిడే అనౌన్స్ చేశారండి. ఆగస్ట్ 23వ తారీఖున ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ వాళ్ళకి సెలవులు అంటండి, ఆగస్ట్ 23వ తారీఖున. నెక్స్ట్ ఈ మధ్యన లూలు మార్కెట్లో గ్రోసరీ సామాన్లు కొనే వాళ్ళకన్నా మాస్కులు, హ్యాండ్ గ్లౌజులు కొనేవారే ఎక్కువైపోయారంటండి. శానిటైజర్లు ఈ కొనేవారు ఎక్కువైపోయారంట. ఇవి ఎక్కువ సేల్ అవుతున్నాయంటండి లూలు మార్కెట్లో. నెక్స్ట్ అండి, షార్జా టు కేరళ వెళ్ళిన ఫ్లైట్లో చూడండి ఈ బంగారం పట్టుకున్నారండి. చూడ తీగల్లా తయారు చేసి పట్టుకెళ్ళారు. ఈ బంగారం పట్టుకున్నారంటే ఇంతవరకు ఈ వందే భారత్ మిషన్లో వెళ్ళిన ఫ్లైట్స్లో పట్టుకున్న బంగారం ఎంతో తెలుసా మీకు? 334 కేజీలు. 334 కేజీల బంగారం పట్టుకున్నారంటండి కేరళలో, ఈ కేరళ ఎయిర్పోర్ట్లో అనమాట. చూడండి ఎంత బంగారం పట్టుకెళ్ళిపోతున్నారో. కేరళ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ తర్వాత అండి, యుఏలో 15,000 మందికి వ్యాక్సిన్ ట్రయల్స్ టెస్టులు చేస్తున్నారండి. దగ్గర 107 దేశాల అలాగా వేరే నేషనాలిటీ వాళ్ళకి 15,000 మందికి వ్యాక్సిన్ ట్రయల్స్ టెస్టులు చేస్తున్నారండి. నెక్స్ట్ షార్జా టు అబుదాబికి బస్సులు త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. నెక్స్ట్ 46 డిగ్రీ టెంపరేచర్ ఉందండి ఈరోజు యుఏలో. నెక్స్ట్ 246 కేసులు నమోదయ్యాయి, 232 మంది రికవర్ అయ్యారు, ఒక మరణం సంభవించిందండి యుఏలో. ఇదండి యుఎస్ అన్నది. ఓకే. నెక్స్ట్ మనం కోవిడ్ వెళ్దామండి. కోవిడ్ విషయానికి వెళ్తే అబు అలీఫాలో ఉన్న ఆంధ్ర అభిరుచి హోటల్లో రేపు ఫ్రైడే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అండి. ట్రై చేయండి, నేనైతే ట్రై చేస్తాను. ఆసక్తిగా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి, నెంబర్లు కూడా డిస్ప్లే అవుతున్నాయి, ట్రై చేయండి. ఇంకా చాలా రకరకాల డిషెస్ ఉన్నాయండి రేపు ఫ్రైడే స్పెషల్. సో దీని యొక్క లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అబు అలీఫా మెహబుల్లాలో అయితే హోమ్ డెలివరీ కూడా ఇస్తారండి వాళ్ళు. సో ట్రై చేయండి. నెక్స్ట్ అండి, ఒక ఇంట్లో డ్రైవరు ప్లస్ ఏసీ మెకానిక్ కావాలని చెప్పి కామెంట్ పెట్టారండి. ట్రై చేయండి, ఎవరికైనా జాబ్ కావాలేమో. నెక్స్ట్ ఇంకో మిత్రుడు కామెంట్ పెట్టారండి. ఈ మిత్రుడు మొన్న జజీరా ఎయిర్లైన్స్లో ఇండియా వెళ్ళారంటే అతను 100 గ్రాములు గోల్డ్ చైన్ పట్టుకెళ్ళాడంటండి. అక్కడ కస్టమ్ అధికారులు అతన్ని 65,000 అడిగారంట.
65,000 అడిగారంటే ట్యాక్స్ అనుకుంటాను. 65,000 అడిగారంటే అండి ఇంకా 65,000 ఇవ్వడం దానికి చేనికి వెళ్ళిపోవడం బెస్ట్ ఇంటికి. నెక్స్ట్ టీవీకి ఏమో 20 దినాలు అడిగారంట. నెక్స్ట్ ఇతను ఒక్కరోజు రూమ్లో క్వారంటైన్లో ఉండడానికి ఒక్కరోజు రూమ్కి 500 రూపీస్ అడిగారంట అండి. అయితే ఇతను ఏపీయా తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో ఇదండి సంగతి. నెక్స్ట్ 6గురిని అరెస్ట్ చేశారండి. ఎందుకంటే వీళ్ళు నార్కోటిక్ డ్రగ్స్ని స్మగుల్ చేస్తుండగా 6గురిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఇండిగో 12 ఫ్లైట్స్ని షెడ్యూల్ అనౌన్స్ చేసిందండి మనకి ఎంబసీ నుండి. నెక్స్ట్ దీని యొక్క చూడండి పక్కన డిస్ప్లే కూడా అవుతుంది ఫ్లైట్స్ డీటెయిల్స్. అయితే 14వ తారీఖు విజయవాడ ఫ్లైట్ ఉంది. తర్వాత మిగిలిన డేట్లో హైదరాబాద్ కూడా ఫ్లైట్స్ ఉన్నాయి. అయితే 14వ తారీఖున ఫ్లైట్ 15కి షెడ్యూల్ మార్చారని కూడా తెలిసిందండి నాకు. నెక్స్ట్ కువైత్ ఎయిర్లైన్స్ కానీ జజీర్ ఎయిర్లైన్స్ కానీ చార్టెడ్ ఫ్లైట్స్ నార్మల్గా వెళ్తున్నాయి. సో తర్వాత అండి నిషేధించిన 31 దేశాల నుండి కార్మికులను తీసుకురావడానికి ఎటువంటి అభ్యర్థులను ఇంతవరకు రాలేదంటండి గవర్నమెంట్కి. తర్వాత అండి 1,60,000 సివిల్ ఐడీస్ 1,60,000 సివిల్ ఐడీస్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశారంట గవర్నమెంట్ తరఫు నుండి. నెక్స్ట్ అండి ఇండియన్ ఇంజనీర్స్కి తాత్కాలికంగా ఎన్ఓసీలు ఇవ్వడం నిలిపేశారంట అండి. ఇది కువైత్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి వచ్చిన అప్డేట్ అండి ఇది. నెక్స్ట్ జిలీబ్లోని ఒక ఇండియన్ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందండి. పాపం ఆమెకి ఏం కష్టం వచ్చిందో ఏంటో. నెక్స్ట్ గోల్డ్ విషయానికి వెళ్తే షాపులో రేట్ అండి 22 క్యారెట్ గోల్డ్ షాపులో రేటు 18,500 చూస్తుందండి ఈరోజు రేటు. ఇది కాకపోతే గోల్డ్ తగ్గాలి కానీ మరి తగ్గట్లేదు. ఇండియాలో అయితే బాగా తగ్గిపోయింది, ఇక్కడ తగ్గట్లేదు. మరి అదేంటో తగ్గాలని కోరుకుందాం. నెక్స్ట్ ఈరోజు కేసులు 701 కేసులు నమోదయ్యాయండి. అంటే 74,486 కేసులు, మొత్తము 648 మంది రికవర్ అయ్యారు. 66,099 మంది మొత్తం రికవర్ అయ్యారండి. మరణాలకు సంభవించలేదు కువైట్లో. నెక్స్ట్ మనం బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే ఇబ్బందులు పడుతున్న మన తెలుగు వారిని చూసి వారికి సాయం చేయాలని చెప్పి తమకు తాముగా ముందుకు వచ్చి ఒక 24 రేషన్ కిట్లు పంచిపెట్టారండి సతీష్ కుమార్ గారు. నిజం చెప్పాలంటే ఎదుటి వాళ్ళ కష్టాలను చూసి స్పందించే ఇలాంటి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా దేవుడు చూడాలని కోరుకుందామండి. నెక్స్ట్ అండి వాల్ ఫినిషింగ్ పెయింటర్ కావాలని చెప్పి ఒక కామెంట్ వచ్చి పెట్టారు, చూడండి ఎవరికైనా అవసరం ఏమో ట్రై చేసుకోండి. సో గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్స్ ఇప్పటికీ 6 ఫ్లైట్స్ వెళ్ళాయండి హైదరాబాద్కి. సో ఇవన్నీ వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో జరిగాయి అనమాట. నిజం చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు కూడా కష్టకాలంలో తెలుగు వారికి ఫ్లైట్స్ అరేంజ్ చేసి వాళ్ళని గమ్యస్థానాలకి చేర్చడం కూడా మామూలు విషయం కాదండి. ఈ ఒక చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే చాలా రిస్క్, చాలా హెడ్ఏక్ ఉన్న పని అండి ఇది. నిజంగా 6 ఫ్లైట్లు పంపించారంటే వాసుదేవరావు గారు చాలా గ్రేట్ అండి. ఇలాంటి మనుషులు కూడా చాలా అరుదుగా దొరుకుతారండి. ఎటువంటి కష్టాల్లో సాయం చేసే వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. సో ఈయన కూడా దేవుడు ఎప్పుడు అన్ని సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుందాం. నెక్స్ట్ అండి 57 సంవత్సరాల ఒక సిటిజన్ చనిపోయారండి వ్యాధి కారణంగా. నెక్స్ట్ COVID-19 టెస్టులు లైసెన్స్ పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ అండి ఇవి, చూసుకోండి మీరు. నెక్స్ట్ అండి ఖలీఫా అల్ కబీర్ హైవే ఏదవుతుందో అందులో ఒక లైన్ క్లోజ్ చేస్తారు. సో తర్వాత అండి మనామా ఫ్లాట్లో 9 మంది అరెస్ట్ చేస్తారండి. ఇందులో 3 లేడీస్ కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. గ్యాంబ్లింగ్ అంటే పేకట అనమాట. సార్ తర్వాత అండి 460 కేసులు నమోదయ్యాయి, 332 మంది రికవర్ అయ్యారు, ఒక మరణం సంభవించింది బెహ్రెన్లో. సో ఇదండి బెహ్రెన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ అప్డేట్ చేసింది లో రిస్క్ కంట్రీస్ని చూడండి పక్కన డిస్ప్లే అవుతున్నాయి కదా. సో ఇందులో చైనా కూడా ఉందండి. పెద్ద జోక్ ఏంటంటే ఇప్పుడు చైనా లో రిస్క్ కంట్రీ అయిపోయిందండి. అదే మరి చూసారా, మిగిలిన దేశాలన్నీ రకరకాలుగా ఇబ్బంది పడిపోతున్నాయి, చైనా ఎప్పుడేమో లో రిస్క్ కంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఆన్లైన్లో వర్క్ పర్మిట్ అండ్ మీ జాబ్స్ కూడా మార్చుకోవచ్చు అంటండి. ఇది ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. నెక్స్ట్ అండి బ్యాన్ చేసిన ట్యాబ్లెట్స్ని రవాణా చేస్తున్న వారిని కొందరిని అధికారులు పట్టుకున్నారు. సో తర్వాత అండి అహ్మదాబాద్కి ట్రివేండ్రానికి ఫ్లైట్స్ వెళ్ళాయి. నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్ అయిన దీపక్ మిట్టల్ గారు షేక్ అమీర్ గారిని కలిశారు. నెక్స్ట్ 41 డిగ్రీస్ టెంపరేచర్ అండి ఈరోజు. ఒక్క రియల్ వచ్చి ₹20.32గా ఉంది ఈరోజు. నెక్స్ట్ 292 కేసులు నమోదయ్యాయి, 2 చనిపోయారు, 303 మంది రికవర్ అయ్యారండి ఖతర్లో. సో ఇదండి ఖతర్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే ఆగస్టు 30 నుండి న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది ఓమన్లో. తర్వాత అండి అల్ బురామి గవర్నరేట్లో 40 డ్రగ్స్ టాబ్లెట్స్ని సీజ్ చేశారండి అధికారులు. నెక్స్ట్ అండి ఓమన్ కస్టమ్స్ అధికారులు
అధికారులు ఆల్కహాల్ని కూడా సీజ్ చేశారు. నెక్స్ట్ అండి కమిల్ వాలీ ఏరియాలోనండి ఒక జ్యువెలరీ షాప్లో దొంగతనం చేస్తున్న ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ నార్త్ బతన్ ఏరియాలో నార్త్ బతన్ ఏరియా అంటే దుబాయ్ నుంచి వచ్చే దారం చూసారా, అటు ఆ దారం అనమాట. సో ఆ ఏరియాలో ఒక ఉమెన్ అతను బ్యాన్ చేసిన టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు ఇల్లీగల్గా అనమాట. సో ఇతన్ని అరెస్ట్ చేశారు అధికారులు. ఇతనికి 2,000 రియల్ ఫైన్, 1 ఇయర్ జైలు, అతని లైసెన్స్ కూడా జప్తు చేశారండి. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. సో ఈ ఉమెన్ వాళ్ళకి ఎంత శిక్షలు వేశారంటే బయట వాళ్ళ సంగతి మరి ఇంకా అవకాశం లేదు. తర్వాత అండి పబ్లిక్ ప్లేస్లో కానీ మసీదుల దగ్గర కానీ ఎవరైనా బెగ్గింగ్ చేస్తే అడుక్కుంటే కనుక వాళ్ళకి 100 రియల్ ఫైన్, 1 ఇయర్ జైలు అంటండి. నెక్స్ట్ అండి అరబ్ స్పాన్సర్స్, ఒక జాగ్రత్తగా వినండి. అరబ్ స్పాన్సర్స్ ఎవరైనా వాళ్ళ పని మనుషుల్ని వేరే చోటకి పనిచేసుకోవడం పంపించేస్తే వాళ్ళకి దగ్గర 1 ఇయర్ జైలు, 1000 రియల్ ఫైన్ అంటండి. నెక్స్ట్ ఒక ఎక్స్పర్ట్, ఒక అజనబీ ఎవరైనా కానీ వ్యాలిడ్ పర్మిట్ లేకుండా నెక్స్ట్ ఒక దగ్గర వీసా కొట్టించుకుని మరొక దగ్గర వీళ్ళు పనిచేస్తుంటే అటువంటి వారిని పట్టుకుంటే కనుక వీళ్ళకి 800 రియల్ ఫైను, దేశ బహిష్కరణ. 800 రియల్ ఫైన్, దేశ బహిష్కరణ అంటండి. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఇలాగా బయట వీసాలు కొనుక్కుని బయట పనిచేస్తూ ఉంటారు. అయితే ఇందులో జరిగే ఇదేంటంటే కొందరు అరబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాళ్ళ పేరు ద్వారా కొన్ని కన్సల్టెన్సీ ద్వారా మనుషులు రప్పిస్తారు, డబ్బులు తీసుకుంటారు. అయితే వీళ్ళు వీసా కొట్టేసి బయటకు వదిలేస్తారు అయితే మనుషుల్ని. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మీద రిస్క్ రాకుండా తర్వాత మనిషి పారిపోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తారు, లేదంటే పేపర్లో అనౌన్స్ చేసేస్తారు. ఈ విధంగా అనౌన్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ అరబ్ వాళ్ళు సేఫ్ అనమాట, వాళ్ళ మీద కేసులు ఉండవు. ఇది దొరికితే ఈ ఎక్స్పర్ట్ని ఎవరైతే వీసా మీద పనిచేస్తున్నారో వాళ్ళు పట్టించుకుంటారు, వాళ్ళకి తెలియదు ఈ విషయం. అయితే ఇందులో కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డబ్బులు తీసుకుని వీసా నుంచి ఇచ్చేస్తారు, ఎటువంటి కంప్లైంట్ చేయరు. ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నా చెడు వాళ్ళు ఉన్నా ప్రపంచం అంతా ఉన్నారనుకోండి, కానీ ఇది అని జరిగిన మ్యాటర్ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఈ ఒమన్ రియల్, ఈరోజు ఒక్క ఒమన్ రియల్ వచ్చి 194 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ కేసులు 232 కేసులు నమోదయ్యాయి. మొత్తం రికవరీ సంఖ్య 77,278 రికవర్ అయ్యారు. 12 మరణాలు సంభవించే ఓమన్లో. సో ఇదండి ఓమన్ సంగతి. ఓకే, జనరల్ విషయాలకు వెళ్దామండి. జనరల్ విషయాలకు వెళ్తే నిన్న వైఎస్ఆర్ చేయూత పథకం స్టార్ట్ చేశారండి ఏపీలో. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇందులో లబ్ధి చేకూరబోతుంది. దీనికి 45 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల యొక్క మహిళలు అర్హులండి. అయితే వీళ్ళు ఒక సంవత్సరానికి 18,750 రూపాయలు ఇస్తారు. అయితే 4 సంవత్సరాలకి 75,000 ఇస్తారండి ఈ మహిళలకు అనమాట, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి. నెక్స్ట్ ఇండియా నుండి లెబనాన్లో భారీ పేరుడు సంబంధించింది కదా. సో ఇండియా నుండి కూడా లెబనాన్కి మెడిసిన్స్ పంపించారంటండి. నెక్స్ట్ అండి అమెరికాలో నెక్స్ట్ ఎలక్షన్లో ట్రంప్ కాకుండా బైడెన్ గారు గెలిస్తే, ట్రంప్ గారు ఓడిపోయి బైడెన్ గారికి గెలిస్తే ఉపాధ్యక్షులుగా అంటే నెక్స్ట్ అమెరికా యొక్క ఉపాధ్యక్షులుగా కమలా హారిస్ గారు ఉంటారంటండి. కమలా హారిస్ అంటే ఈమె ఇండియన్ ఫ్యామిలీ చెందిన మహిళ అనమాట. ఈమె 1960లో వీళ్ళ ఫ్యామిలీ వలస వెళ్ళిపోయారు అమెరికాకి. వీళ్ళు మద్రాస్ వాళ్ళు. సో వీళ్ళు అక్కడ ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్కి వచ్చేసారు వాళ్ళు. నెక్స్ట్ అమెరికాకి ఉపాధ్యక్షుల పొజిషన్ అంటే చిన్న విషయం కాదండి. కమలా హారిస్ గారు ఒకవేళ బైడెన్ గారు గెలిస్తే ఆ పోస్ట్లో ఈమె ఉంటుందంట. నెక్స్ట్ అండి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చిందండి. అదేంటంటే తండ్రి ఆస్తుల్లో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు కలిగి ఉంటుందని చెప్పి, తండ్రి ఉన్నా లేకపోయినా కూడా ఆడపిల్లలకి ఆస్తుల్లో సమాన హక్కు కలిగి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చిందండి. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓకే ఆస్తులు భాగాలు ఉంటాయి కానీ అప్పుల్లో కూడా భాగాలు ఇవ్వాలని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నెక్స్ట్ అండి 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 54,680 రూపాయలండి. అంటే కొంచెం తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 50,130 రూపాయలుగా ఉందండి ఇండియాలో. నెక్స్ట్ జైడస్ అనే ఫార్మాసిటికల్ కంపెనీ రెమ్డెసివిర్ మెడిసిన్ని ఇప్పుడు చాలా చీప్గా ఇండియాలో రిలీజ్ చేయబోతుందండి. 2,800 మాత్రమే ఈ మెడిసిన్ని రిలీజ్ చేయబోతుంది. అయితే ఇది ఆల్రెడీ ఈ మెడిసిన్ జనరిక్ మెడిసిన్గా సిప్లా వాళ్ళు, బయోటెక్ వాళ్ళు రెడీ చేస్తున్నారు. అయితే ఇంకో విషయం తెలుసా, రెమ్డెసివిర్ మెడిసిన్ బ్లాక్లో 50,000కి అమ్ముతున్నారు తెలుసా మీకు. 30,000 నుండి 50,000కి అమ్ముతున్నారు ఈ మెడిసిన్, ఈ కరోనా మెడిసిన్ అనమాట. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.